నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 128వ సంకీర్తన 2వ చరణం. నిశ్చయముగా నీ చేతుల కష్టాజితమును అనుభవించదవు. 128వ సంకీర్తన 1-2 చరణాలలో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన విధానాలను అనుసరించి ఆ ప్రకారం నడుచుకునే వారందరూ ధన్యులు. దేవుని పట్ల భయం మనం ఆయన మార్గాల్లో నడిచేలా చేస్తుంది. 119వ సంకీర్తన 1-3 చరణాలలో ఆయన శాసనాల ప్రకారం ప్రవర్తిస్తూ హృదయపూర్వకంగా ఆయనను వెదికే వారందరూ ధన్యులు. దేవుని యొక్క అనుగ్రహాన్ని, బలప్రభావాలను, సన్నిధిని వెతకకుండా మనం దేవుని త్రోవల్లో నడుచుకోలేం. ఆయనను ఎంత ఎక్కువగా మనం వెతికితే ఆయనతో అంత సన్నిహితంగా ఉండగలం, అంత ఎక్కువ విధేయతను చూపడం నేర్చుకుంటాం. అప్పుడు ఆయనిచ్చే ప్రతి దీవెన, ధన్యతకు హక్కుదారులం అవుతాం. దాని ద్వారా దేవుడు మనలను ఆశీర్వాదకరమైన మార్గాలలో నడిపిస్తాడు, ఇతరులకు కూడా దీవెనగా ఉన్నట్టుకు కృప చూపిస్తాడు. మొదటి సంకీర్తన 3వ చరణం. దేవుని యందు ఎంత నీతిగా, న్యాయంగా, దేవునికి ఇష్టంగా మన భక్తి జీవితాన్ని కొనసాగించేవారు తప్పక దేవుని యొక్క ఉపదేశాలను ధ్యానిస్తూ వాటి యందు ఆనందిస్తారు. దాని వలన వారికి ఆధ్యాత్మిక పోషణ, ఎడతెగని ఫలాలు, విజయాలు లభిస్తాయి. వాటితో పాటు ఈ లోకంలో జీవించినంత కాలం వారు కష్టపడి సంపాదించుకున్న కష్టార్జితం వారు అనుభవించుటయే కాదు, ఇతరులకు కూడా వారు దీవెనకరంగా ఉంటారు. ఈ లోకంలో మనకు కలిగే సంపదలు దేవుని యొక్క ఆశీర్వాదాలకు గుర్తు. ఈ దీవెనలన్నీ దేవుని దగ్గర ఎప్పుడు సిద్ధంగానే ఉంటాయి. ముందుగా విశ్వాసి ఇవి కోరుకొనక ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గరగా, ఇష్టంగా జీవించుటకు, వాక్యమును అనుదినము ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, తనను తాను పోషించుకొనుటకు ఇష్టపడి దేవుని కొరకు సమయాన్ని వెచ్చిస్తే ఆధ్యాత్మిక ఆశీర్వాదంతో పాటు ఈలోక ఆశీర్వాదాలను సమృద్ధిగా దయచేస్తాడు. ఆమేన్.